మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఇంపల్స్ ఫార్మేషన్ చూసాం. రకరకాల ఇంపల్సెస్ లోపలికి ఎంటర్ అవుతుంటాయి. నీ బాడీ అండ్ మైండ్‌లోకి. ఇవి 2 ఫిల్టర్స్ చేస్తాయి. సో, బయటొచ్చే ఇంపల్సల్లా నువ్వు చూడలేవు. నువ్వు చూడగలిగిన, వినగలిగే, స్పర్శించగలిగే, నువ్వు వాసన చూడగలిగే రేంజ్ ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ, ఆ రేంజ్ లిమిట్‌లో ఉన్నవి మాత్రమే లోపలికి నువ్వు తీసుకుంటావు. అలాగే సెన్సిటివిటీ అయి దాంట్లో లోపలికొస్తున్న ఇంపల్స్‌లో ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషను డిఫరెంట్ ఇంటెన్సిటీలో ఉంటుంది. ఎంత ఇంటెన్సిటీలో మాత్రం నువ్వు గుర్తించగలవనేది నీ సెన్సిటివిటీ. సో, ఫిల్టర్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ నీకు లోపలికొస్తుంది. ఇక్కడ మళ్ళా సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. వాసనాస్ ద్వారా సెలక్షన్ చేయబడుతుంది. సో, వాసనాస్ ఏవైతే ఉన్నాయో ఆ వాసనకు సంబంధించినవి మాత్రమే ఇంపల్సెస్ లోపలికి మూవ్ అవుతాయి. మూవ్ అయినంత మాత్రాన ఇవి డిజైర్ ఫార్మ్ అవ్వాలి అంటే ఐడెంటికల్ మెమరీ థాట్ ప్యాటర్న్ ఉండాలి. సో, నీ మెమరీలో ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్ ఏమైనా ఉంటే ఈ వచ్చిన ఇంపల్సెస్‌కి రకరకాల ఇంపల్సెస్‌కి ఈ ఐడెంటికల్ థాట్ ప్యాటర్న్‌కి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అయితే స్పార్క్ క్రియేట్ అవుతుంది. ఆ స్పార్క్‌నే నువ్వు డిజైర్ అంటావు. స్పార్క్ వచ్చేంత మాత్రాన థాట్ కింద మారిపోదు. స్పార్క్ తగలటానికి ఒక తగలబడే మెటీరియల్ కావాలి గదా! బర్న్ అయ్యే మెటీరియలు. జస్ట్ లైక్ ఒక కాటనో ఏదో సంథింగ్ అలాగా అదేమో మోటివ్. సో, ఈ మోటివ్ గూడా మెమరీ నుండొచ్చేదే. సో, ఏదైతే మోటివ్ ఉందో మోటివ్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? నీ యొక్క బిలీఫ్ సిస్టమ్స్ నుండే ఫార్మ్ అవుతాయి. ఇలా జరిగుంటే నీకు ఆనందం. ఇలా జరిగితే ఆనందం కాదు. అలాగా. సో, ఇలా జరిగితే కరెక్టు. ఇలా జరిగితే కరెక్ట్ కాదు. ఇదంతా అన్నమాట. దేర్‌ఫోర్ ఈ మోటివ్‌తో థాట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ డిజైర్స్ రకరకాల డిజైర్స్ అన్నమాట. ఈ డిజైర్స్ మాత్రం సిస్టమ్‌లోకి అన్నీ వచ్చేయవు. ఇక్కడ కూడా ఫిల్టరింగ్ అవుతాయి. ఇక్కడ ఫిల్టరింగ్ సిస్టమ్ ఏమో కండిషనింగ్ మీద ఆధారపడుతుంది. పర్సనల్ అండ్ సోషల్ ఇండెక్స్. నీకు పర్సనల్‌గా ఈ డిజైర్స్ కావాలనుకుంటే ఒక యాంగిల్‌లో ఉంటుంది. ఒక డైమెన్షన్‌లో. సోషల్ ఇండెక్సింగ్ ఒక డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ రెండిటి యొక్క టోటల్ వెక్టర్‌గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైర్స్ ఫార్మ్ అవుతాయి. ఈ డి ఈ మోటివ్ కలిసినప్పుడు వచ్చిండగా ఇక్కడ థాట్స్ ఫర్దర్ అనలైజేషన్ గురవుతాయి. ఇంక థాట్ అన్‌ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్ అంటాం దీన్ని. ఈ థాట్ ఎక్స్‌ప్రెస్డ్ స్టేట్‌లో రావడానికి నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ వర్కౌట్ చేస్తుంది. బిలీఫ్ సిస్టమ్ ఈస్ పార్ట్ ఆఫ్ మెమరీయే మళ్ళా. సో, నీ బిలీఫ్ సిస్టమ్‌లో బేసిక్‌గా ఏముంటుంది? ఒపీనియన్స్ ఉంటాయి, అజంప్షన్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి. ఒపీనియన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? ఇవన్నీ కండిషన్స్‌తో ఫార్మ్ అవుతాయి. అంతకుముందు నీ లైఫ్ ప్రాసెస్‌లో నువ్వు ఏ కండిషన్స్ గురయ్యావో ఆ కండిషన్స్ బట్టి ఒపీనియన్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఈ కండిషన్స్ గురించే సైకాలజీలో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం జరిగింది. పావలో కండిషన్ అని, స్కిన్నర్ కండిషన్ అని, సెలిగ్మన్ కండిషన్ అని, బెండ్రా కండిషన్ అని రకరకాలు. సో, కండిషనింగ్ అవుతామాట. సో, ఇలా జరిగితే మంచి జరుగుతుంది కాబట్టి అలా చేయాలి. ఇదో కండిషను. ఇలా జరిగితే చెడు జరుగుతుంది అందుకని అది చేయకూడదు. అదొక కండిషను. ఎదురుగుండోళ్ళు ఇలా చేస్తుంటే చూసావు నువ్వు గూడా మిమిక్రీ చేసావు. అదొక కండిషను. ఎదురుగుండోళ్ళు ఇలా చేయలేకపోవడం చూసావు కాబట్టి ఇది ఎవరు చేయలేరు అనుకుంటున్నావు. అదో కండిషను. సో, ఇలా బిలీఫ్ సిస్టమ్స్ ఫార్మ్ అవుతాయి. నీ యొక్క సొసైటీ, నీ కల్చర్, నువ్వెక్కడ బతుకుతున్నావు, ఏ దేశంలో బతుకుతున్నావు, ఏ కాస్ట్‌కి సంబంధించిన ఎన్విరాన్మెంట్‌లో ఉన్నావు. సో, నీ సొసైటీ ఇన్‌ఫ్లూయెన్స్, నీ పీర్ గ్రూప్ ఇన్‌ఫ్లూయెన్స్ వీటన్నిటితో కండిషన్స్ ఏర్పడతాయి. ఇవి ఒపీనియన్స్ కింద ఉంటాయి. బిలీఫ్ సిస్టమ్‌లో. బిలీఫ్ సిస్టమ్‌లో నెక్స్ట్ పార్ట్ ఏమిటి? అజంప్షన్స్. ఈ అజంప్షన్స్ ఎక్కడ ఫార్మ్ అవుతాయి? ఇమాజినేషన్స్ ఫార్మ్ అవుతాయి. ఇమాజినేషన్ అనేది వెరీ, వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హ్యూమన్. మనకిచ్చిన ఒక గిఫ్ట్. కానీ ఆ మెమరీతే నీకు సఫరింగ్‌కి మూల కారణం అయిపోతుంది. ఎందుకంటే ఇమాజినేషన్ నుంచే నీ అజంప్షన్స్ ఒస్తాయి. ఇమాజినేషన్ నుంచే నీ అజంప్షన్స్ ఒస్తాయి. అలాగే కంక్లూజన్స్ దేని నుండొస్తుంటాయి? ఐడెంటిటీ నుండొస్తుంటాయి. నువ్వు దేనితో ఐడెంటిఫై చేయబోతున్నావో, ఇది కరెక్టు, ఇదే సబబు, ఇది రైటు, ఇది ఇలాగే ఉండాలి, ఇదే నేను, ఇలా కాకపోతే నేను కాదు, ఏదున్నా నీ ఐడెంటిటీ దీన్నే మనం ఎగో అనే పదంతో ముద్దుగా పిలుచుకుంటుంటాం. సో, ఈ ఐడెంటిటీ నుండి కంక్లూజన్స్ ఒస్తుంటాయి. ఇలాగే ప్రవర్తించాలనేది. కానీ ఒపీనియన్స్, అజంప్షన్స్, కంక్లూజన్స్ ఇవి అన్నీ కలిపి ఒక కాంప్లెక్స్ బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవుతుంది. ఇది సాఫ్ట్‌వేర్ ఆఫ్ మెమరీ అనొచ్చు నీ ఫంక్షనాలిటీకి. దానికి ఎమోషన్స్ కూడా లోడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బిలీఫ్ సిస్టమ్‌లో ఉన్నది ఒపీనియన్ ఇవన్నీ ఒక ఫిల్టర్ గుండా వెళ్తాయి. ఈ ఫిల్టర్ అంటే ఇంక్లినేషన్ అండ్ టెండెన్సీస్ డిసైడ్ చేసేదిది. నీ యొక్క ఇంక్లినేషన్స్ అండ్ టెండెన్సీస్ దీంతో ఫార్మ్ అయ్యేవి.
దాని ప్రకారంగా థాట్ ఫార్మ్ అవుతుంది. ఈ థాట్ ఎలా ఉంటుంది? చూడండి థాట్ చూడండి ఇంతవరకు వచ్చిన యారోస్ ఒక రకంగా ఉన్నాయి. ఈ థాట్ చూస్తే యారోస్ ఇంకో రకంగా ఉన్నాయి. సో, ఈ థాట్‌కి ఒక గ్లూ లాంటి పదార్థం ఉంటుంది. ఆ గ్లూ లాంటి పదార్థం ఏంటి అంటే ఎమోషను. ప్రతి థాట్‌కి అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఆ రేంజ్ ఎలా ఉంటుందంటే నీకు యాంగ్రీ ఎమోషన్ ఉండొచ్చు, ఫియర్ ఉండొచ్చు, డౌట్ ఉండొచ్చు, హ్మ్. డిస్గస్టింగ్ ఉండొచ్చు, సాడ్ ఉండొచ్చు, అన్‌ప్లెజెంట్‌నెస్ ఉండొచ్చు, జాయ్‌ఫుల్ అయ్యుండొచ్చు. సో, నీకు ఏవైతే రకరకాల ఎమోషన్స్ ఉన్నాయో అన్ని రకాల కలర్స్ అన్ని కలర్ యాడో రాసాం కదా ఇక్కడ. అన్ని రకాలవి, అన్ని రకాల ఎమోషన్స్ మాట థాట్స్ వస్తాయి. ఈ థాట్స్ గూడా నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్ట్ మీద ఆధారపడి ఎక్స్‌పెక్టేషన్ కింద కన్వర్ట్ అవుతాయి. నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏమిటో అనేది. ప్రస్తుతానికి అది పదం కింద గుర్తుంచుకోండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళా కొన్ని థాట్స్ కిందొస్తాయి. కొన్ని థాట్స్ ఉంటాయి. సో, ఇంపల్స్ అన్నీ ప్రాసెస్‌లో అవ్వట్లేదు. అయి ఫస్ట్ ఫిల్టరు రేంజ్ అండ్ సెన్సిటివ్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అవుతున్నాయి. తర్వాత వాసనాస్ ద్వారా సెలక్షన్ కొన్ని అవుతున్నాయి. అవి అన్నీ డిజైర్ కింద మారట్లేదు. ఏవైతే థాట్ ప్యాటర్న్స్ ఉన్నాయో అవి డిజైర్స్ కింద మారుతున్నాయి. అలా మారిన డిజైరల్లా నీకు థాట్ ప్రాసెస్‌లోకెళ్ళట్లేదు. మోటివ్ ఉంటేనే వెళ్తాయి. ఇక్కడ థాట్ ప్రాసెస్సు జరగటానికి నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ వర్కౌట్ అవుతుంటుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ దేనితో ఫార్మ్ అవుతుందంటే ఒపీనియన్స్, కంక్లూజన్స్, అజంప్షన్స్‌తో ఫార్మ్ అవుతుంది. ఒపీనియన్స్ ఏమో కండిషన్స్ నుండి ఫార్మ్ అవుతాయి. అజంప్షన్స్ ఏమో ఇమాజినేషన్స్ ఫార్మ్ అవుతాయి. ఐడెంటిటీ నుండి కంక్లూజన్స్ ఫార్మ్ అవుతాయి. సో, వీటి ద్వారా నీకు డిఫరెంట్ థాట్స్ వస్తాయి. బట్ ఈ థాట్స్ నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి కొన్ని థాట్స్‌ని ఎక్స్‌ప్రెషన్ ఫేజ్‌లోకొస్తావు. కొన్నేమో థాట్స్ అన్‌ఎక్స్‌ప్రెసివ్ స్టేజ్‌లో ఉండిపోతాయి. ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఒక ఫిల్టర్ అన్నమాట. ఈ ఫిల్టర్ ఏమిటయ్యా అంటే యాక్సెప్ట్ నువ్వు స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పరంగా యాక్సెప్ట్ చేసినవి, యాక్సెప్ట్ చేయనివి. సో, దాని ద్వారా నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్ పోతాయి. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రకరకాలుంటాయి. మళ్ళా దానికున్న ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి రకరకాల ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఈ రకాల ఎక్స్‌పెక్టేషన్ కూడా నీ ఎమోషనల్ ఇండెక్స్ మీద ఫిల్టర్ అయ్యి కొన్నే బయటికి ఎక్స్‌ప్రెషన్‌లోకొస్తాయి. ఈ ఎక్స్‌ప్రెషన్‌కొచ్చిన థాట్స్ ఏవైతున్నాయో అవి నీ పదాల రూపంలో, నీ ప్రవర్తన రూపంలో బయటకొస్తూ ఉంటాయి. సో, ఇంత ప్రాసెస్ నడుస్తుందనమాట. సో, ఇదంతా నీకు అవేర్‌నెస్ ఉంటేనే తెలుస్తుంటుంది. మనం ఏం చేస్తామంటే జనరల్‌గా ఇక్కడ ఎక్కువ డీల్ చేసేదేంటంటే నీ ఐడెంటిటీ. నువ్వు ఐడెంటిటీ ఏదైతే ఫీల్ అవుతున్నాయో ఇది ఇదే కరెక్ట్ అనుకుంటావు. ఆ కంక్లూజనే ప్రిడామినెంట్‌గా ఇంక్లైన్ చేస్తుంది. సో, థాట్ దాని రిలేటెడ్ ఇలా జరిగితేనే ఆనందం లేతే కాదనుకుంటావు. సో, ఇలా జరిగితేనే ఆనందం అనే ఎక్స్‌పెక్టేషన్‌తో బయటకొస్తుంది. సో, అలా జరగకపోతే సఫరింగ్ అవుతావు. సో, టోటల్ ప్రాసెస్‌లో కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద వాడలా జరిగింది కాబట్టి ఇలా అయ్యాడు. వాడలా అన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చింది. వాడిలా చేశాడు కాబట్టి నేను ఇలా ప్రవర్తించాను. అనే దానికి ఎంత విలువుంది? ఇంపల్స్ కరెక్టే. ఎక్స్టర్నల్ ఇంపల్సు రావటం వల్లే ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అయింది. కానీ ఈ ప్రాసెస్ మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీ యొక్క కన్ను, నీ యొక్క చెవు, నీ యొక్క ముక్కు రేంజ్ ఆఫ్ సెలెక్టివిటీ అండ్ సెన్సిటివిటీ ఎంత మార్పుని గుర్తించగలదు. రేంజ్ నువ్వు జెనెటికల్ మార్చలేవేమో. బట్ సెన్సిటివిటీ మార్చుకోగలవు. నువ్వు ట్రైనింగ్ ఇస్తే నీ సెన్సిటివిటీ మారుతుంది. ట్రైనింగ్ ఇవ్వకపోతే సెన్సిటివిటీ కోల్పోతావు. కోల్పోయినప్పుడు మార్పుని గుర్తించలేవు. ఈ మార్పుని గుర్తించకపోవటానికి చిన్న ఎక్స్‌పెరిమెంట్ చెప్పాను. టీవీ వాల్యూమ్ కొంచెం పెంచుతుంటే పెరిగినట్టు ఫీలింగ్ ఉండదు. ఒక 5, 6 యూనిట్లు పెంచిన తర్వాత పెరిగినట్టు ఫీలింగ్ వస్తుంది. సో, యువర్ సెన్సిటివిటీ అన్నమాట. నువ్వు 5 యూనిట్లు పెంచితేనే పెరిగినట్టు నీకు తెలిసిందంటే నీ నోటిసబుల్ డిఫరెన్స్ 5 అన్నమాట. మూడిటికి పెరిగినట్టు నీకు తెలుస్తోంది అంటే నోటిసబుల్ డిఫరెన్స్ 3 అన్నమాట. ఇలాగా. సో, సెన్సిటివిటీకి సంబంధించిందది. సో, నీ వాసన స్ట్రక్చర్ ఎవరు? నీ వాసన ఫార్మ్ అయ్యేది నువ్వే. నీ లైక్స్, డిస్‌లైక్స్ బట్టే. నువ్వే రెస్పాన్సిబుల్. సో, థెర్‌ఫోర్ నువ్వు ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ నీ మెమరీలో పెట్టుకుందెవరు? నువ్వే. ఇవి ఇష్టం, ఇవి కావాలి, ఇవి ఉంటే మంచిదనుకుని పెట్టుకున్నావు. మోటివ్స్ ఎవరు ఏర్పరచుకున్నారు? నువ్వే నీ లైఫ్ ప్రాసెస్‌లో. సో, వాటిని బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ చేసుకుందెవరు? నువ్వే. సో, దాంట్లో థాట్స్‌లో టెక్స్చర్‌లో యాక్సెప్టెన్సు ఫార్మ్ చేసుకుందెవరు? నువ్వే. సో, ఎక్స్‌పెక్టేషన్ చేస్తుందెవరు? నువ్వే. దానికి ఎమోషనల్ డిస్క్‌లో క్లాసిఫై చేసి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్టు అని లేబెలింగ్ చేస్తుంది. కొన్ని కాదు అనేది లేబెలింగ్ చేస్తుందెవరు? నువ్వే. సో, నీ టోటల్ ప్రాసెస్‌లో థింకింగ్ ప్రాసెస్‌లో
నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కువుంటుంది దాన్ ఇంపల్స్. ఇది అవేర్‌నెస్‌లో ఉంటే సఫరింగ్ నుండి ఫ్రీ అవుతాం. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం. రేపు స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ గురించి చెప్పుకుందాం.